ఎట్లుంది ఖాళీ బొరాన్ అంటున్నా. సూపర్, వాట్ ఏ వ్యూ. ఎంత మంచిగా ఉందో చూడరు. వా 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 సీనరీస్. హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు తెలుసు కదా, తిరుమల్ టిఆర్ 43 బ్లాగ్స్. ఈరోజు రైడ్ వచ్చేసి గోవాకి. ఇప్పుడు ఉడిపి నుంచి 40 కిలోమీటర్స్ వచ్చేసాం అనమాట. నిన్న రాత్రి ఉడిపిలో దొరకలేదు మనకు హోటల్స్, చాలా కష్టమైంది. ఇక్కడికి వచ్చినాయిక ఇదే మన రూము. ఇప్పుడు చెక్అవుట్ అవుతాము. మొత్తం అన్నీ పెట్టేసుకోవాలి, సర్దేసుకోవాలన్నీ. ఉడిపిలో దొరకలేదు, మస్తు ట్రై చేసినా దొరకలేదు. ఇది 200 దొరికింది, ఇక తీసేసుకున్నా. ఇక ఇప్పుడు గోవాకి స్టార్ట్ అయిపోవాలి. 250 కిలోమీటర్స్ ఉంది. 250 అక్కడ మా కాల్ ఉన్నారనమాట. మా కాల్ ఇంటికి వెళ్తున్నా. దారిలో పోయేటప్పుడు మంచి రిలీజ్ చేసుకొని మంచిగా వెళ్ళిపోదాం. ఇదేంటి ఇట్లుంది టీషర్ట్ అనుకోకండి, ఓవర్ సైజ్ టీషర్ట్ ఇది. వెనకాల మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా వస్తుంది. ఇది కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను ఎక్కడ కొన్నాను. ఓకే, రైట్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు దూరం వచ్చినాక వీడియో స్టార్ట్ అయిందనమాట. ఇప్పటివరకు రికార్డ్ అవుతుంది అనుకున్నా, అవ్వలే. నేను ఇప్పుడు దిగి ఇప్పుడు కెమెరా చూసుకుంటే రికార్డ్ అవుతలేదు. ఇంతసేపు మాట్లాడిందంతా వేస్ట్, ఇంతసేపు వాగిందంతా వేస్ట్. ఇన్స్టా 360 పెట్టుకున్నా. ఇక్కడ రికార్డింగ్, అది కూడా రికార్డింగ్ ఆన్ చేసి మర్చిపోయినా. అట్లుంటుంది మనతోనే. చూసిరా సముద్రం. ఇది సరిగ్గా ఉంటే అదే చాలు. ఉంటుందా? ఉంటే అదే చాలు. దేవుని దయ వల్ల ఉండాలని కోరుకుంటున్నా. ఇది ఇటు పెట్టుకున్నాం ఈరోజు. అమ్మా, సముద్రం, బీచ్ 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 అట్లా సముద్రం. సూపర్, సింప్లీ సూపర్. గాలికి ఊగుతుందా ఇది, లేకపోతే నాకు నీడలు అట్లా కనిపిస్తుందా? సూపర్, సింప్లీ సూపర్, అంతే. ఇంకేం చెప్పదలుచుకుంటలేను నేను. ఎట్లుంది ఖాళీ బొరాన్ అంటున్నా. సూపర్ ఉంది, సూపర్ సూపర్ బ్రో. ఖాళీ పీలి. ఆడ ముందలేడ నా ఖాళీగా ఉన్న కాడ బండి పెట్టుకొని ఫొటోస్ తీద్దాం మనం కూడా. ఇట్లా బీచ్ ఒడ్డున పోతుంటే మస్తు అనిపిస్తుంది. సూపర్ బ్రో. బాబా బాబా అలలు తగులుతున్నాయి ఆడ. సూపర్. ఉంటుందా? ఉండేటట్లేదుగా, రాయి పెట్టాలేమో. సూపర్, వాట్ ఏ వ్యూ. అలలు చూసారు ఎట్లా వస్తున్నాయో. అమ్మా, ఇక్కడ ఫోటోలు గీటోలు అన్నీ అయిపోయినాయి. ఫోటోలు ఏమైనా ఉంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెడుతున్నా. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. అబ్బా, టిఫిన్ చేసేయాలి ఇక్కడ ఆపుకొని. ఇప్పుడు గోవాకి 249 కిలోమీటర్స్ ఉండే రూమ్ దగ్గర నుంచి. ఇప్పుడు ఒక 240, 235 అట్లా ఉండొచ్చు. వెళ్ళిపోదాం. ఎక్కువ టైం ఏం పట్టదు, వెళ్ళిపోవచ్చు. కానీ మనం మెల్లగా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఆగి 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 జల్దీ పోయి ఏం చేసేది లేదు ఆడ, పనుకున్నాడు తప్ప. ఎడిటింగ్ కూడా వేయాలి మళ్ళీ. ఇప్పుడు నిన్నటి వీడియో అప్లోడ్ చేయాలి ఇవాళ. ఎన్ని కష్టాలు వచ్చాయి నాకు. ఎవరైనా ఎడిట్ చేసేటోళ్ళు పుణ్యాత్మలు ఉంటే జర మెసేజ్ చేయొచ్చు కదా. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఎవరైనా పుణ్యాత్మలు అట్లాంటి వాళ్ళు ఉంటే.
మర్చిపోకండి. ఎవరైనా ఎడిటర్స్, తమ్నైల్ ఎడిటర్స్, వీడియో ఎడిటర్స్ ఉంటే ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళినాక చూసుకొని మళ్ళీ నేను రిప్లై ఇస్తాను మీకు. జీరోలోనే అడుగు కానీ అంతే. ఇక ప్రతిసారి ఏదో ఒక రిపేర్ ఇక ఇది కూడా తిట్టుకుంటుంటుంది నన్ను. నువ్వేం చక్కగా తోలుతున్నావురా, ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నావు నన్ను. నేను 125cc ఎదవన్నారు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిప్పి పనివేలు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిప్పి మళ్ళీ ఇప్పుడు నన్ను అంటున్నావారా అంటుంది. బండికి వాయిస్ ఉంటే ఖచ్చితంగా అట్లనే పెడుతుంది నన్ను, ఇంకా దారుణంగా కూడా పెడుతుంది. సర్లే, నా బండి ఏదో పెట్టేది. నా బండి అంటే నాకు చాలా ఇష్టం. ఇదైతే చాలా ఇష్టం, ఎందుకంటే నేను కష్టపడి జాబ్ చేసి పైసా దాచిపెట్టుకొని దగ్గర 7 months దాచిపెట్టుకుని ఉన్న బండి. ఎంత కష్టం వచ్చినా ఏమొచ్చినా దీన్ని అయితే అమ్ముకునేదే లేదు. చాలా ఇష్టం బేబీ, లవ్ యూ రా. నా బండి పేరు పెట్టుకొని ఉండే ఇప్పుడు, కానీ నేను ఎక్కువ చెప్పలే. అది నా బండి పేరు వచ్చేసి బ్లిస్ అని పెట్టుకునేది. దీనికి రాపిస్తా ఇక్కడ బ్లిస్ అని, BLISS బ్లిస్. మంచిగా ఉంది ఆ పేరు. మంచిగా ఉంటే కామెంట్ చేయండి సూపర్ బ్రో అని. బాబా ఏదో కొండల కోత్రంగా బ్రో, యూట్యూబర్ బ్రో చెతక్ మీద ఉన్నాడు. ఎవరో యూట్యూబర్ అన్న చెతక్ మీద వచ్చేళ్ళు, అక్కడ పక్కగా ఆపుకోండి. ఎందుకు ఏమైందేమో. వావ్, కర్ణాటకలోనే ఉన్నామా? ఇంకా రోడ్లు బాగానే ఉన్నాయి. ఎందుకు ఇట్లా? ఏదో మాట వరుసకు అంటున్నా, మళ్ళీ రావద్దు అట్లాంటి రోడ్లు. డ్రైవ్ చేయలేము ఆ రోడ్లల్లో, ఎక్కువసేపు అయితే డ్రైవ్ చేయలేము. నిజంగా చచ్చిపోతాం. బ్యాక్ పెయిన్ వస్తుంది బాగా ఎగరేయడం వల్ల. ఇట్లా ఎగురుతూనే ఉంటాం ఆ గుంతలల్లో. బ్యాక్ పెయిన్ రాక ఏమొస్తుంది? ఇక అంత ఓపిక కూడా ఉండదు డ్రైవ్ చేయాల్సిన ఓపిక. ఇట్లా ప్లెయిన్గా రోడ్లు మంచిగా నీట్గా ఉన్నాయి అనుకో, వెళ్ళిపోతాం సీదా. టోల్గేట్ వచ్చింది మళ్ళీ ఏదో. వెల్కమ్ టు సిరూర్ టోల్ ప్లాజా బైక్ లైన్. ఆటోలకు కూడా టోల్ కడతారు ఇప్పుడు. అంటే 3-wheelerలకు అయితే టోల్ ఉండదు కదా మన దగ్గర, ఇక్కడ ఉంటుందా అని. లేదు, ఇక్కడ కూడా వచ్చేస్తుంది ఆటో వెనకాల. మన లైన్ల నుంచి వస్తుంది ఆటో కూడా. నేను ఉంటుందేమో అనుకున్నా టోల్, అంటే టోల్ ఉంటుందేమో, అది బైక్ వే అంతే ఉంది, చిన్నగా ఉంది కదా అనుకున్నా. అట్లా అనుకున్నామా లేదో, ఇట్లా ఆటో అన్న దూరుస్తుండే అందులో. ఇది గాల్స్ అప్పుడు రావచ్చు. నేను జర వైజర్ వేసుకొని ఉంచితే నాకు లోపల చెమట పెట్టున్నాను, వైజర్ తీస్తున్నా. జర అడ్జస్ట్ చేసుకోండి, గట్టిగానే మాట్లాడుతున్నాను. ఇంకా నేను పోతానే ఉన్నాం. ఒక్క టిఫిన్ సెంటర్ కూడా కనిపించలేదు ఇప్పటిదాకా. టిఫిన్ చేద్దామంటే అట్లున్నాయి హోటల్స్. లోపల పోతే క్లోజు. అబ్బా, ఉడిపి హోటల్ అవతలకి పోవాలా? లగేజ్ ఉంది, యువతల సైడ్ ఉంటే బాగుండు. ఎటు సైడ్ ఉన్నా తినేస్తా ఇప్పుడు. ఇక ఎక్కడ సైడ్ ఉన్నా తినేస్తా. ఇక మా సాకలు అవుతుంది. టైము దగ్గర ఎంత అవుతుందేమో, టైం కూడా చూడలే నేను. టైం ఎంత అవుతుందేమో కూడా ఏడ దొరకలేగా.
టిఫిన్ సెంటర్లు. సరే వెళ్ళిపోదాం, ముందలేడని ఉంటాయి కదా, పెద్ద ఊర్లు ఉన్నప్పుడు ఉంటాయి ఇవన్నీ, అందుకనే వెళ్తున్నాయి ఇక. లేకపోతే బండి ముందుకు కూడా కదలనియా, బాగా ఆకలి అవుతుందబ్బా. ఇయర్లీ వన్స్ అయినా ఇట్లా ఇయర్లీ ఒక నెల మొత్తం ట్రిప్పులు వేసుకోవాలబ్బా, 1 మంత్ మొత్తం. ఇప్పుడు నేను వేసుకున్నా కదా కంటిన్యూస్గా, ఇట్లనే మంచిగా అవి చూడాలి ఇవి చూడాలి అని వద్దిగా. రోజుకి ఒక 300 కిలోమీటర్స్ 400 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తూనే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఇట్లా వెళ్ళిపోవాలి. ఏడ ఆగద్దు ఎక్కువ. దీంట్లో ఉన్నంత మజా మనం ఆపి చూస్తే, ఆపి అవి ఇవి చూసుకుంటాం కదా ఒక రోజు ఉండి, అందులో అంత అనిపించదు మజా. దీంట్లో ఉండే మజానే వేరు, ఆ మజా వేరు, ఆ ఉత్సాహం వేరు, ఆ కథ వేరు. నేను టోటల్గా ఇప్పుడైతే గోవా పోయిందంటే టోటల్గా 1000 కిలోమీటర్స్ చేసినట్టే. ఇది పని చేస్తలేదు, ఇది పని చేస్తే మంచిగా ఉంది. లాస్ట్కి దొరికింది ఇక. జోలో పెట్టేసుకుంటాడన్న మంచి లొకేషన్ వచ్చినప్పుడే తీస్తాయి. ప్రతిసారి తీస్తుంటే ఊకే వెనకకే చూసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఇక్కడ టిఫిన్ చేసేసి వెళ్దాం ఇక. అమ్మ ఉన్నాయో లేవో టిఫిన్ చేసేసుకున్నా. ప్లేట్ వడ, ప్లేట్ ఇడ్లీ వేసేసా కడుపులో. ఇక కంటిన్యూస్గా 200 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఈ నుంచి. గాలి అయితే విపరీతంగా వస్తుంది. రోడ్డు మంచి ఇట్లనే డబల్ రోడ్డు ఉంటే మంచిగా ఉంటుంది. ఇట్లాంటి జాగాలు ఉంటే మంచిగా కావాలనుకున్నప్పుడు గోవాకు వచ్చి మళ్ళీ రావచ్చు. మన లెక్క హైదరాబాద్లు ఉంటే కాని పని కాదు బాయ్, కాని పని అస్సలు కాని పని. తలకాయ నొప్పి హైదరాబాద్ ఏంటంటే ఆవులు వస్తున్నాయి రోడ్ల మధ్యలో. మన దగ్గర కుక్కలు వస్తాయి కదా, ఇక్కడ ఆవులు సీదా. భయం అవుతుంది, ఆవులు సడన్గా ఎన్ని నుంచి వస్తాయి అర్థమవుతలేదు, ఉరుకుతున్నాయి రోడ్ల మీద. మనం ఇట్లా స్పీడ్గా కొంచెం దూరం ఉన్నప్పుడే జర కనిపిస్తే ఏం కాదు, కనిపించకుండా ఉన్నాయి అనుకో డేంజర్గా. కనిపించగానే స్లో చేసుకోవాలి ఆవులు వచ్చినప్పుడు. కాదని పోతాం ఉద్దేశం అంటే కాదు. వాటిని ఎందుకు ఇబ్బంది పెట్టడము, వాటి జాగాలలో మనం రోడ్డు వేసుకున్నాం, మనది తప్పదు, వాటిది కాదు తప్పు. అవ్వండి అవి అట్లా ఆవులు అట్లా వస్తున్నాయి అన్నమాట రోడ్డు మధ్యలో. కాకా కాకా ఏమే కాకా నువ్వు రోడ్డు మధ్యలో ఇక్కడ కాకుండా పోతాడు. హెల్మెట్ ఉండదు, బూతులు వస్తాయి నాకు. ఆ బస్సును ఓవర్టేక్ చేస్తలేడు, ఏం లేదు. ఆ బస్సు ఎట్లా పోతుందో చూస్తుండే ఉన్నారు. నేచర్ని మంచి ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ పోవాలి. 4 కొబ్బరికాయలు కొట్టుకొని తాగేసి వెళ్ళిపోవాలి. మనం ఇంకా వెళ్ళిపోతుంది గాలికి వచ్చేది మొత్తం. నేచర్ అంటే నిన్న అదంతా ఎంత ఎంజాయ్ చేసినో రైడ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు. ఇక పోయినాక అంత కష్టపడ్డా, ఉడిపి పోయినాక ఆ ట్రాఫిక్కి. దీంట్లో ఛార్జింగ్ లేక కెమెరాలో రికార్డ్ చేయలే, కానీ నా కష్టం పగోనికి కూడా రావద్దని కోరుకుంటాను. ఆ ట్రాఫిక్లో చెమటలు కారిపోతున్నాయి హెల్మెట్ పెట్టుకొని. హెల్మెట్ తీస్తే పోలీసు వాళ్ళు ఏడాపుతారా అని హెల్మెట్ తీస్తలేను. మొత్తం ట్రాఫిక్ సీజన్ అంటే ఇప్పుడు తలకాయ నొప్పి అయిపోయింది. మధ్యలో ఎగరేస్తున్నాయి ఇంకా. జాగ్రత్తగా చూసుకుంటా వాళ్ళు. గుంతలు ఏడన్నా ఉన్నాయంటే కథమే. మనం గుంతలు ఏడున్నా పర్లేదు, స్ట్రైట్ రోడ్ మీద ఉంటే మేనేజర్ మీ అమ్మ పాపం చూసుకొని పోతే అయిపోవాలి. ఒక ఆవులు ఉన్నాయి ఆడ, ఈడ స్లో అయిపోవాలి. మళ్ళీ
రోడ్డు మీద ఏం పని వాడికి ఆ కుక్కకి? ఏదో నోట్లో పెట్టుకుంది, దొరికింది మంచిగా, టింగే లింగి 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 లింగిడి లింగిడి లింగి లింగిడి అనుకుంటా పోతుంది మంచిగా. ఎవడు ఎట్లా పోయినా పర్లేదు, మనం మాత్రం మంచిగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు. చూసి వెళ్ళాలిరా, రోడ్డు దాటినప్పుడు చూడాలి కదా, చూసుకోకుండా వెళ్తే ఎలా? అసలుకైతే వెరీ పెద్ద లాంగ్ ట్రిప్ వేద్దాం అనుకున్నా సౌత్ మొత్తము. బట్ ఒక్కసారైనా అనుభవం లేకుండా డైరెక్ట్ అట్లా వెళ్తే సిటీస్లో నడిపినంత ఈజీ కాదు హైవేస్ మీద నడపాలంటే. అందుకే ఎవరైనా ఇప్పుడు ఒకవేళ స్టార్ట్ చేస్తుంటే డైరెక్ట్ లాంగ్ ట్రిప్లు వేయకండి. ఫస్ట్ ఇట్లా షార్ట్గా, అంటే ఇదైతే షార్ట్ కాదు, ఒకసారి వెళ్ళి వస్తుండండి ఎక్కడైనా, ఇప్పుడు అర్థమవుతుంది, ఈజీ ఉంటుంది అక్కడ. బాబా బాబా వాట్ ఏ వ్యూ. ఏదో రివర్ ఉండి రివర్ పేరు చదివినా మర్చిపోయినా. బాబా బాబా ఇట్లాంటివి కదా కావాల్సింది లొకేషన్స్. సూపర్బ్ లొకేషన్స్. రివర్ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది అనుకుంటా. ఆడ కూడా ఏదో బ్రిడ్జ్ ఉంది అవతల. ట్రైన్దా? ఓ లారీ అన్నా జరుగు పక్కకి. గాలి మామూలుగా వస్తలేదు. ఇది సముద్రంలో కలుస్తుంది బ్రో, రివర్ వెళ్ళి. చాలా రివర్లు వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి. ఇక్కడ చూసుకోండి, మ్యాప్స్లో కనిపిస్తుంది మంచిగానే. మ్యాప్స్లో చూడండి, పేరు చెప్తాయి. ఒక్క నిమిషం, పేరు చెప్తా. బాబా బాబా గాలి ఎట్లా వస్తుంది తెలుసా, నూకేస్తుంది గాలి, వెనకకు నూకుతుంది. సూపర్ అసలు. సరస్వతి శార్వతి రివర్ చూడండి ఒకసారి మ్యాప్స్లో. పేరు కరెక్ట్గా తెలియదు నాకు కూడా. అవన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి అన్నమాట ఈ రివర్స్ అన్ని. నిన్న 3 రివర్లు దాటేసి వచ్చేసిన రూమ్ల కోసం. దీంట్లో గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది అప్పటికి. గోప్రోలో ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఎందు ఇయ్యలే నిన్న అసలు. సారీ, గోప్రో కాదు, అదే యాక్షన్ కెమెరా నాది. ఏందన్నా ఇండికేటర్ ఏదే? జరగండి జరగండి జరగండి. జోగ్ వాటర్ ఫాల్స్ 81 కిలోమీటర్స్. మస్తు ఉంటుంది వాటర్ ఫాల్స్ అది. జోగ్ వాటర్ ఫాల్స్ ఆడికి కూడా పోదామనుకున్నా, బట్ చుట్టూ తిరిగి అయిపోతుంది అనమాట, అందుకు లైట్ తీసుకునేది. మళ్ళీ ఇంకోటి ఏదో టోల్గేట్ వచ్చింది ఈరోజు, 2వ టోల్గేట్. బద్గాని రివర్. ఈ రివర్ కలుస్తుందా కలవదా మరి? కలుస్తుంది అనుకుంటే. ఇవి కూడా చిన్న చిన్నవి కూడా చాలా ఉన్నాయి. మనకి టోల్ లేదు కాబట్టి సైడ్ నుంచి వెళ్ళిపోవాలి. టోల్గేట్ ఏం టోల్గేట్ ఇది? వెల్కమ్ టు హోల్గడ్డే టోల్గేట్ అంట. హోల్గడ్డే టోల్ ప్లాజా. ఫాస్టాగ్
అన్నిట్లలో ఉంది ఫస్ట్ అవుతలేదా? బాయ్ బాయ్. మళ్ళీ ఇప్పుడు వస్తానేమో ఈ రోడ్లకు. ఇట్లా కర్వ్లు పెట్టిన కాడనే యూటర్న్లు పెట్టిండు. ఆ కర్వ్లో ఎవడైనా స్పీడ్ వస్తే యూటర్న్ తీసుకుంటాడు. తెలివి లేకుండా తీసుకుంటే ఏమవుతుంది? అప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. సర్సి పన్వేల్. మనం పన్వేల్ పోదామా? ముంబై పన్వేల్ స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం. ఎంత మంచిగా ఉందో చూడరు. వా 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 సీనరీస్. ఏంటో ఏ బోట్లా? చేపలకు పెట్టిరా. దిగి 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 గోవా చెక్ పోస్ట్ దగ్గర ఏమేమి అడుగుతారో అదొకటి రికార్డ్ చేస్తా. ప్లస్ ఇది మనము ఎన్ని లీటర్స్ ఆడ నుంచి తీసుకురావచ్చో కూడా చెప్తా. అదే లిక్కర్ ఎన్ని లీటర్లు తెచ్చుకోవచ్చో కూడా చెప్తా. నాకు కూడా తెలియదు ఇన్ని రోజులు. 4 lane హెడ్. ఓకే, ఇక ఇట్లుండే రోడ్డు కొంచెం దూరమే ఉంటుంది. మళ్ళీ తర్వాత 4 lane వచ్చేస్తుంది. మంచిగా ఇట్లా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎంత 150 ఉండొచ్చు, 150 అనుకోండి అందాజా. మనం కరెక్ట్ ఎగ్జాక్ట్గా చెప్పలేను, ఎందుకంటే మ్యాప్స్ చూసుకోవాల్సి వస్తుంది. అదే సేమ్ ఒకటే రోడ్డు కాబట్టి వెళ్ళిపోవచ్చు. రోడ్డు చేంజ్ అయ్యేది లేదు ఎక్కడ. ఇంకా ముందర ఎక్కడో చేంజ్ కావాలి. ఒకసారి అది చూసుకొని ఒకసారి కొబ్బరి బొండం తాగుదాం ఒకటి ఫస్ట్. నీడ లేదా యాడ? అన్నా షెట్ దీన్ని గుద్దుకుని ఇజ్జత్ పోయింది నాకు. అబ్బా కొద్దిసేపు ఆగుదాం. ఇక్కడ కొబ్బరి నీళ్ళు తాగి ఇంతనా. కితనే అన్నావా? 35 దేదో ఏక్ బడా మారు వచ్చా. అమ్మ 35 రూపాయలు అంట, మన కాడ 60 రూపాయలు వేస్తారు మంచిగా నీట్గా. అన్న జారామే వాళ్ళ కొడుకు కూడా హైదరాబాద్లోనే పనిచేస్తాడంట. అదే వేసుకున్నాను. 3 టోల్ గేట్లు మొత్తం ఈరోజు. ఇప్పుడు 3వది క్రాస్ చేయబోతున్నా. ఇది 3వది, దీంతోనే 3వది. వెనకాల 2 క్రాస్ చేసిన. 3 టోల్ గేట్లు ఏంటారు నాయన. ఈ రూట్లో కారు వేసుకొని పోతే అంతే మా సంగతులు. మరి మొత్తం టోల్ గేట్లకే పెట్టుకోవాలి పైసలన్నీ. ఇట్లా ఈడ రోడ్లు మంచిగా ఉన్నాయి కాబట్టి బైకర్స్కి కూడా టోల్ తీసుకునే ఏం బాగాలేదు. ఏయ్ మీరేం చేస్తున్నావు బ్రో? కిందిది పైన ఏం చేస్తుండే ఎక్కి? ఎలా ఉంది లొకేషన్ చెప్పండి, ఎలా ఉంది కామెంట్ చేయండి. లొకేషన్ అయితే మస్తు నచ్చింది నాకు. లొకేషన్ అయితే సూపర్, సింప్లీ బాగుందన్న. అంటే అరే నిజంగా బాగుందన్న. పాపా ఏమన్నా ఉందా లొకేషన్? రోడ్డు ఇట్లుండాలి లొకేషన్ అండ్ రోడ్డు అంటే. కొంచెం ఎనర్జీ బూస్ట్ వస్తుంది నాకు నడపడానికైనా. సూపర్.
ఏదో టనల్ వస్తుంది, టనల్లోకి దూసుకెళ్ళిపోదాం. టనల్లోకి దూసుకెళ్ళిపోదామా? ఏదో టనల్ వస్తుంది, అండర్ గ్రౌండ్ టనల్. దూసుకెళ్ళిపోదామా? ఇది హార్న్ వస్తలేదు, దీన్ని చూపించాలి. ఏంటిది ఇలా ఉంది? సీసీ రోడ్డు ఉంది మొత్తం మీద, కింద బయట మొత్తం తార్ రోడ్డు ఉంది, దీంట్లో సీసీ రోడ్డు ఉంది. 2 కొండలకు బొక్కెట్టేసి రోడ్డు వేసేసారు. 2 కొండలు బొక్క పెట్టారు, కొండలకి. ప్లీజ్ యూజ్ ఫుట్ పాత్. స్పీడ్ బ్రేకర్ బోర్డు కూడా పెట్టలేదు కనీసం. కనిపించవు, తార రోడ్డు మీద ఉన్నాయి, కనిపించవు బాగా స్పీడ్ బ్రేకర్ నాకు ఈజీగా. గోవా సీదా గోవా. ఇక్కడ అంటే వాళ్ళు ఎక్కుతారు కాబట్టి తెలుస్తుంది. కార్లు వస్తుంటే అప్పుడు అవుతుంది అలా. పోదాం, గోవా పోదాం, అందరం వచ్చి ఎంజాయ్ చేయాలి. సోలో రైడ్ వచ్చిన కాబట్టి సోలోకి ఎంజాయ్ చేసి ఇప్పుడు చూసి కుళ్ళుకోండి. ఓకే, మొత్తం ఏదో ఎగ్జిబిషన్ ఉంది ఇక్కడ, ఏదో ఈవెంట్ అవుతున్నట్టుంది. ఈరోజు 31st నైట్ ఈవెంట్ ఉంటుంది. ఉడిపి కామత్ ఫుడ్ పార్క్. ఉడిపియేనా ఇంకా ఇది? నాన్ సెన్స్. చూసిరా రివర్, ఏం రివర్ తెలుసా ఇది? కాళీ రివర్. బొరాన్ అంటున్నా. ఎట్లుంది వ్యూ? కాళీ రివర్, దీని పేరే కాళీ రివర్. సారీ కాకా, సారీ చూసుకోలే. ఎవరు ఆపమంటలేరుగా. ఓకే, కార్లు ఓన్లీ అవే చెక్ చేస్తారేమో, బైక్ చెక్ చేయరేమో. బార్డర్ కూడా వచ్చేసినాం. వెల్కమ్ టు గోవా. వెల్కమ్ టు గోవా. గోవాలో ఎంట్రీ కాగానే ఏంటిది తెలుసా? ఫస్ట్ వైన్ షాప్ అంట, చూడండి. వైన్ షాప్ గోవా. వైన్ షాప్ గోవా. ఫస్ట్ ఎంట్రీ వైన్స్తో ఓపెనింగ్ చేస్తారుగా. అని అమ్మ బార్ అండ్ రెస్టారెంట్. పోలం బీచ్. పోదామా బీచ్లోకి? పోలం బీచ్, హెల్మెట్ కంపల్సరీ. పోదాం బీచ్లోకి. ఏం చేసుకోము రా అవి, నాకెందుకు రా నాయన అది. బాబా నో హారన్ నో పార్కింగ్. ఫోటో తీస్తారు అన్న వాళ్ళు. వావ్, ఇది కదా లొకేషన్ అంటే. సూపర్ బ్రో. బాబా సముద్రం. అయ్యో, ఇన్స్టా 360లో షార్ట్ తీసుకోవడం మర్చిపోయానే. అయ్యో, ఈ పాపం నాకు ఎప్పుడు పోతుందో ఏమో. అయ్యో, స్టార్టింగే వైన్స్తోనే మొదలు గోవా అంటే. పెట్రోల్ అయిపోతుంది. ఇది అయిపోయినట్టు చేస్తుంది, ఉంటుంది పెట్రోల్ ఇలా అయిపోయినట్టు చేస్తుంది. కొట్టించినప్పుడు ఇక వావ్, Z900 మై ఫేవరెట్. నాకు మస్తు ఇష్టం ఆ బైక్.